నమస్తే myself Sarasija welcome to my 3 news ముందుగా హెడ్లైన్స్ హిందుత్వంతోనే నా శ్వాస ఆగుతుంది హుజరాబాద్ సమావేశంలో బండి సంజయ్ వ్యాఖ్య రాష్ట్రం అప్పుల్లో ఉన్న అభివృద్ధి కొనసాగుతుంది నూతన గ్రామ పంచాయతీని ప్రారంభించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి ఘనంగా ఇందిరాగాంధీ జయంతి వేడుకలు నివాళులర్పించిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు వృద్ధుల పోషణ చట్టం పకడ్బందీగా అమలు చేయండి వయోవృద్ధుల దినోత్సవ వేడుకల్లో కలెక్టర్ పమేలా సత్పతి ఇక వార్తల్లోని వివరాలు హిందుత్వమే తన శ్వాస అని అది ఆగిపోతే తన శ్వాస కూడా ఆగిపోతుందని కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి పోలింగ్ బూత్ అధ్యక్షులతో పాటు ఆ పై స్థాయి నాయకులతో సమావేశం నిర్వహించారు బండి సంజయ్ కు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ రూపొందించిన కరపత్రాన్ని విడుదల చేశారు సంజయ్ పై రూపొందించిన గీతాన్ని చంద్రశేఖర్ తివారీ విడుదల చేశారు బలిరా బలిబలిరే అంటూ సాగిన గీతానికి ఉత్సాహంతో బీజేపీ కార్యకర్తలు చిందులేశారు అనంతరం బీజేపీ నాయకులు కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు హిందుత్వంతోనే తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తెచ్చే వాతావరణాన్ని తీసుకువస్తామని వెల్లడించారు జీహెచ్ఎంసీలో హిందుత్వం వల్లే 4 నుండి 48 సీట్లు గెలిచామన్నారు ముస్లిం క్రిస్టియన్ అనే తేడా లేకుండా మోదీ ప్రభుత్వం అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తుందని గుర్తు చేశారు ఎన్నికల్లో మసీదుల్లో ముస్లింలంతా ఒక్కటై ప్రతిజ్ఞ తీసుకుని బీజేపీకి వ్యతిరేకంగా ఎందుకు ఓటేస్తున్నారని ప్రశ్నించారు తెలంగాణలో విస్తృతంగా పర్యటించి రామరాజ్యాన్ని తీసుకొచ్చి తీరుతామన్నారు సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు ఓటు వేస్తే పంచాయతీలకు నయా పైసా రాదని చెప్పారు పంచాయతీల్లో జరుగుతున్న అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనని స్పష్టం చేశారు బీజేపీకి ఓటు వేసి గెలిపిస్తేనే పంచాయతీలు బాగుపడతాయని చెప్పారు కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఈ నెల 26వ తేదీన సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టనున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి బండి సంజయ్ తో పాటు పార్టీ రాష్ట్ర సంఘటనా మంత్రి చంద్రశేఖర్ తివారీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి ఇన్ఛార్జ్ గంగిడి మనోహర్ రెడ్డి ఆయా జిల్లాల అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి రెడ్డబోయిన గోపి మాజీ ఎమ్మెల్యే బుడిగె శోభ బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అర్బన్ నక్సల్స్ మీరు ఇక్కడ ఉండి మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా రెచ్చగొట్టి ఇవాళ అమాయక ప్రజలను మాయమాటలు చెప్పించి రెచ్చగొట్టి వాళ్ళని మోసం చేసి వాళ్ళ ప్రాణాలు కోల్పోవడానికి ప్రధాన కారకులు మీరే దాని సమాధానం మీరే చెప్పాలి ఏం సాధించలేదన్న విషయం స్పష్టమైంది ఇవాళ మీరు ఏం చేస్తున్నారు ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఈ అర్బన్ నక్సల్స్ పౌరకుల సంఘం నాయకుల ఇంకో రకంగా సంఘాలందరూ కూడా ప్రభుత్వ పాలనలో భాగస్వామ్యమైన వీళ్ళు మీ సిద్ధాంతం ఏంది పాలకులు ప్రజలను వ్యతిరేకించిన ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు చేపట్టినప్పుడు పేదలకు అన్యాయం జరిగినప్పుడు పేదల తరపున ఫైట్ చేయాల్సింది ప్రశ్నించాల్సింది మీరు మీ సిద్ధాంతం అదే కదా మరి వాళ్ళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉంటే మీరు నామినేటెడ్ పోస్టులు తీసుకుంటున్నారు వివిధ కమిటీల్లో ఉంటున్నారు ఈ ప్రభుత్వంలో భాగస్వామ్యమైన మీరు అంటే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో పేదలకు న్యాయం జరుగుతుందని మీరు భావించిరా ఏది మీ సిద్ధాంతం అర్బన్ నక్సల్స్ మీ సిద్ధాంతం ఏంది నామినేటెడ్ పోస్టులు తీసుకుంటారు కమిటీలలో ఉంటారు ఈ ప్రభుత్వానికి వత్తాసు పలుతున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగా ఈ కాంగ్రెస్ పార్టీ పాలనలో భాగస్వామ్యమయ్యారు మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి వేడుకలు కరీంనగర్ లో ఘనంగా నిర్వహించారు జిల్లాలోని పలు ప్రాంతాలలో కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు నాయకులు ఇందిరమ్మ చిత్రపటాలకు పూలమాలలతో నివాళులర్పించారు ఇందిరమ్మ బాటలో నడుస్తూ యువత ముందుకు సాగాలని పలువురు వక్తలు సూచించారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలో ఇందిరాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి అలుగునూరులోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరై ఇందిరాగాంధీ చిత్రపటానికి పూలమాలలతో నివాళులర్పించారు ఇందిరాగాంధీ దేశ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఐరన్ లేడీ అని దేశాభివృద్ధిలో ఆమె అనేక సంస్కరణలు తీసుకువచ్చారని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కవ్వంపల్లితో పాటు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
ధైర్యానికి మరో రూపమే ఇందిరాగాంధీ అని సోడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. నగరంలోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ఆర్పల్లి మోహన్, పీసీసీ కార్యదర్శి వైద్యుల అంజన్ కుమార్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డిలు హాజరై ఇందిరమ్మ చిత్రపటానికి ఘన నివాళులర్పించారు. అనంతరం తెలంగాణ చౌక్లోని ఇందిరాగాంధీ విగ్రహానికి కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు హాజరై పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు. ఉక్కు మహిళగా ఇందిరాగాంధీ పేరు గడించారని, దేశ ప్రధానిగా గరీబీ హటావో అనే నినాదంతో పేదలకు అండగా నిలిచారని నేతలు కొనియాడారు. బ్యాంకుల జాతీయీకరణతో పాటు అనేక సంస్కరణలు తీసుకువచ్చి దేశాన్ని అగ్రగామిగా నిలిపారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమాలలో కాంగ్రెస్ నాయకులు బానుతు శ్రవణ్ నాయక్, చర్ల పద్మ, అహ్మద్ అలీ, కుర్ర పోచయ్య, మడుపు మోహన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మాజీ ప్రధాని ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా నగర కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇందిరా చౌక్లో వారి విగ్రహానికి పూలమాలలు వేసి మరి ఘనంగా వారి జయంతి ఉత్సవాలు జరుపుతూ ఉన్నాం. మరి వారు ఈ దేశానికి అనేక సేవలు, ప్రధానమంత్రిగా మరి గరీబీ హటావో నినాదంతో ఈ దేశంలో సమానత్వంగా అందరూ కూడా సమానత్వం ఉండాలా, పేదరికం అనేది తరలించాలనేటువంటి ఉద్దేశంతో మరి ఆనాడు ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు నిర్మించాలనేటువంటి సంకల్పంతో ఆ రోజు చేసినటువంటి వారి యొక్క ఆశయాలు, వారి యొక్క సూచనలు, వారి యొక్క ప్రణాళికలు ఈరోజు వరకు కూడా అమలు చేస్తూ ఉన్నాం. భారతదేశ మొట్టమొదటి మహిళా ప్రధానమంత్రి, అలాగే ప్రజల మనసులు చూరగొన్న మహామనిషి ఇందిరాగాంధీ గారి జయంతి సందర్భంగా ఈరోజు కరీంనగర్ పట్టణ కాంగ్రెస్ ఆధ్వర్యంలో మరి ఇందిరా చౌక్లో నిర్వహిస్తున్న కార్యక్రమంలో భాగంగా ఆమెకు ఘనంగా నివాళులర్పిస్తూ ఆమె చేసిన సేవలను కొనియాడుతూ భవిష్యత్తులో కూడా ఆమె చూపిన మార్గాన్ని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నడవాలని ఆశిస్తూ మరొకసారి ఆమె జయంతి సందర్భంగా వారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. జై కాంగ్రెస్. రాష్ట్ర ప్రభుత్వం అప్పుల్లో ఉన్నప్పటికీ కాంగ్రెస్ అభివృద్ధి పనులు చేపడుతోందని మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. కరీంనగర్ జిల్లా మానకొండూరు మండలం శంషాబాద్ గ్రామంలో నూతనంగా నిర్మించిన గ్రామ పంచాయతీ భవనాన్ని ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు. నూతనంగా నిర్మించిన వన్నారం, గట్టదుద్దెనపల్లి గ్రామాల్లో గ్రామ పంచాయతీ భవనాలకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు చేశారు. వన్నారం గ్రామ పంచాయతీకి ద్యావరపల్లి సరోజినీ దేవికి చెందిన 2 గుంటల భూమిని నూతన గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఇవ్వడం అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. రాష్ట్ర ఖజానా లోటులో ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సంక్షేమ కార్యక్రమాలు ఎక్కడా ఆగకుండా నిర్వహిస్తున్నామని తెలియజేశారు. 10 సంవత్సరాలు రోడ్లు వేయని బీఆర్ఎస్ నాయకులు రోడ్లను పట్టుకుని ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. మిగులు రాష్ట్రంగా ఉన్నప్పుడు రోడ్లను ఎందుకు వేయలేదో ప్రజలకు తెలియజేయాలని బీఆర్ఎస్ నాయకులను ప్రశ్నించారు. బీఆర్ఎస్ నాయకుల మాటలను ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ వరలక్ష్మి, మార్కెట్ కమిటీ చైర్మన్, వైస్ చైర్మన్ మర్రి ఓదేలు, రామిడి తిరుమల్ రెడ్డి, నాయకులు రేమిడి శ్రీనివాసరెడ్డి, తాళ్లపల్లి సంపత్ గౌడ్, నందగిరి రవీంద్రాచారి, ఆకుల నరసింగారావు, పోలాడి రామారావు, కనకం కుమార్ పాల్గొన్నారు. మానకొండూరు మండలంలో వివిధ గ్రామాలలో శంషాబాద్లో గ్రామ పంచాయతీ భవనాన్ని ప్రారంభించడం జరిగింది, నూతన భవనాన్ని. అదేవిధంగా భూమి పూజ కార్యక్రమాన్ని అన్నారం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆఫీస్కు చేయడం జరిగింది. వివిధ అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా నిజంగా చెప్పాలంటే రాష్ట్ర ప్రభుత్వ ఖజానా 8 లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న ఏమాత్రం కూడా అభివృద్ధి ఆగకూడదు, పనులు చేస్తూ ఉండాలి. 10 సంవత్సరాల్లో రోడ్లు వేయనోళ్ళు ఈరోజు రోడ్లను పట్టుకొని ధర్నా చేస్తూ ఉన్నారు. మరి 10 ఏళ్ళలో ఏం చేసినో ఈ 18-22 నెలల్లో మేము ఏం చేయలేదో, మరి ఖజానా అప్పటి పరిస్థితి ఏంటి, ఇప్పటి పరిస్థితి ఏంటో ప్రజలు బేరీజ్ వేసుకుంటా ఉన్నారు, నవ్వుతా ఉన్నారు. కాబట్టి చేసిన అభివృద్ధిని తప్పకుండా చూపిస్తాము. ప్రోగ్రెస్ కార్డ్ ఏదైతే ఉన్నదో ప్రజలు ఇస్తారు. తప్పకుండా మేము చేయాల్సిన ప్రతి పనిని ఈ మండలంలో కానీ అలుగునూరు గ్రామంలో కానీ అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు ఈరోజు శంకుస్థాపనలు చేస్తా ఉన్నాం. కాబట్టి మేము మాట్లాడే రోజు వస్తుంది. తప్పకుండా ఈ రోడ్ల కోసం మేము పోరాటం చేసినాం. మేముకు ఎదిరిస్తే ఆ రోజు మా మీద కేసులు పెట్టి జైల్లో పెట్టినారు. ఇవన్నీ కూడా ఒకరోజు సమాధానం తప్పకుండా చెప్తాం. ఈరోజు అభివృద్ధి పనిలో పాల్గొంటా ఉన్నాం. వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవ వేడుకలను మహిళలు, పిల్లలు, వికలాంగులు వయోవృద్ధుల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో ఘనంగా నిర్వహించారు. వయోవృద్ధుల సంక్షేమం కోసం కృషి చేసిన పలువురు వృద్ధులను జిల్లా కలెక్టర్ సత్కరించారు. ఎన్నికల కోడ్ కారణంగా అక్టోబర్ 1వ తేదీన జరిపించాల్సిన ఉత్సవాలని ప్రస్తుతం జరిపించారు.
వయోవృద్ధుల కోసం ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. వృద్ధుల సామాజిక భద్రతకి సంబంధించిన ఫిర్యాదులని వేగవంతంగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. తల్లిదండ్రులు వయోవృద్ధుల పోషణ సంరక్షణ చట్టం ద్వారా వయోవృద్ధుల నుండి వచ్చిన ఫిర్యాదులని వెనువెంటనే పరిష్కరించాలి అన్నారు. జిల్లాలో ఈ ఏడాది వయోవృద్ధుల సమస్యలకు సంబంధించి 200కు పైగా ఫిర్యాదుల్ని పరిష్కరించామని అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే అన్నారు. వారి సామాజిక భద్రతకి అన్ని విధాలుగా కృషి చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా సంక్షేమాధికారి సరస్వతి, వయోవృద్ధుల సంక్షేమ సంఘం నాయకుల పెండ్యాల కేశవరెడ్డి, మోసం అంజయ్య, అడ్వకేట్ ఎర్రం రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనం ఓల్డ్ పర్సన్ ఏమేం ప్రాబ్లమ్ ఫేస్ చేస్తున్నారు దాని గురించి మనం ఒక అవగాహన క్రియేట్ చేయడం, తర్వాత మన డిస్ట్రిక్ట్ నుంచి మనం ఓల్డర్ పర్సన్ కోసం ఏమేం చేస్తున్నారు దాని గురించి కూడా అవేర్నెస్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ వచ్చాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ తెలుసు, మనకి హెల్త్ పరంగా చాలా ఇష్యూస్ వస్తాయి. మనకి నాన్ కమ్యూనికబుల్ డిసీజ్ కానీ, హార్ట్ డిసీజ్ కానీ, డయాబెటీస్ కానీ, ఇంకా డిమెన్షియా కానీ, రకరకాల హెల్త్ సమస్యలు వస్తాయి. తర్వాత ఇప్పుడు రిటైర్ అవుతారు కొంతమంది. రిటైర్ అయినాక కూడా ఇప్పుడు తర్వాత ఏం చేయాలి చాలా మందికి ప్రశ్న అంటే వాళ్ళకి వస్తుంది. సో అది కూడా కొంచెం లోన్లీనెస్, ఒక ఐడెంటిటీ క్రైసిస్ అనేది కూడా వస్తుంది రిటైర్ అయినాక. తర్వాత కొంతమంది వాళ్ళ పిల్లలు వేరే సిటీకి వెళ్ళిపోతారు, వాళ్ళ ఇంట్లోనే ఒకరు ఒంటిలాగా ఉంటారు. సో అప్పుడు కూడా చాలా ఇష్యూస్ వస్తాయి. ఏం చేయాలి, ఒక సొసైటల్ లోన్లీనెస్ అనేది వస్తుంది. దీని తర్వాత మళ్ళీ వేరియస్ టైప్ ఆఫ్ మనకి వేరే ఏమైనా ప్రోగ్రామ్ కి వెళ్ళాలి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయ ఆవరణలో శ్రీ గిరిజా గోశాల ట్రస్ట్ ఆధ్వర్యంలో గోశాల అష్టమ వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. వేద పండితులు శ్రీ పురాణం మహేశ్వర శర్మ నేతృత్వంలో ఆలయ పూజారి పురుషోత్తం శర్మతో పాటు అర్చక బృందం ఉదయం నుండి సాయంత్రం వరకు పూజా కార్యక్రమాలు జరిపించారు. గో మహాయాగం, గోవ్రత పూజలు, కార్తీక దామోదర పూజలు, తులసి కళ్యాణం, కార్తీక సామూహిక వనభోజన కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. కార్తీక మాసం విశిష్టతను, గోమాత విశిష్టతను మహేశ్వర శర్మ భక్తులకు వివరించారు. గోవును పూజించాలని సూచించారు. పలువురు భక్తులు గోశాల నిర్వాహకులకు విరాళాలు అందించారు. దేశంలో గోమాతకు ఉన్నత స్థానముందని పురాణం మహేశ్వర శర్మ అన్నారు. గోవు రక్షింపబడితే లోకమంతా రక్షింపబడుతుందని తెలిపారు. అందుకే కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం ఎల్ఎండి కాలనీలోని శ్రీ గిరిజా మృత్యుంజయ మహాదేవాలయం ప్రాంగణంలోని గిరిజా గోశాల అష్టమ వార్షికోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఇందుకు తిమ్మాపూర్ మండలంతో పాటు కరీంనగర్ నుండి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారన్నారు. ఈ కార్యక్రమంలో గోశాల ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి చెల్లామోహన్ రెడ్డి, ఆర్థిక కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, టీఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి, మాజీ ఎంపీపీ కేతిరెడ్డి వనితా దేవేందర్ రెడ్డి, టీఎన్జీఓ నాయకులు, భక్తులు పోలు కిషన్, బట్టు కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. మన భారతదేశంలో గోమాతకు ఉత్తమమైనటువంటి స్థానం ఉన్నది. గోవు రక్షింపబడితే విశ్వమంతా రక్షింపబడుతుంటే అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని మహాత్ములందరి సూచన మేరకు మన ఎల్ఎండి కాలనీలోని తిమ్మాపూర్ మండలం గిరిజా మృత్యుంజయ దేవాలయ ప్రాంగణంలో గిరిజా గోశాల అనేటువంటి శాల నిర్మించి 8 సంవత్సరాలు గడిచినాయి. అష్టమ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని అత్యంత వైభవంగా గో మహాయాగము, గోవ్రతాలు, తులసి దామోదర కళ్యాణము మొదలైనటువంటి అనేక కార్యక్రమాలు ఈనాడు చేయడం జరిగింది. లోక కళ్యాణం కోసం చేసిన ఈ కార్యక్రమము అది అత్యంత సుసంపన్నమైనది. అందరికీ భగవతి సకల దేవతా స్వరూపిణి గోమాత ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇచ్చి రక్షించి కాపాడుగాక. ప్రజాపాలనలో అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కరీంనగర్ నగరాన్ని స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దారని గుర్తు చేశారు. పార్కులని కాపాడుకోవాల్సిన బాధ్యత అధికారులదేనని, ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. జ్యోతిబాపులే పార్కులో 4 గుంటల స్థలాన్ని విద్యుత్ శాఖకు కేటాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ ప్రజా అభిప్రాయాలు సేకరించకుండా నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ అంశంపై విడుదల చేసిన జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మహాత్మా జ్యోతిబాపులే పార్కులో ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా ఊరుకునేది లేదని హెచ్చరించారు. పార్కు స్థలాలను కాపాడుకునే బాధ్యత ప్రజలపై ఉందని అన్నారు. అవసరమైతే హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నారు. ప్రజలు మున్సిపల్ పనుల్ని కడుతున్నా మళ్లీ కొత్తగా శానిటైజేషన్ పేరుతో వసూలు చేయడమేంటని ప్రశ్నించారు. అక్రమాలకు పాల్పడుతున్న అధికారుల్ని విచారణ జరిపించి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రవీందర్ సింగ్ తో పాటు బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. 2171 ఈ రోజు ప్రతి ఒక్క ఇండ్లు
నామోదయం ఉన్నాయి. ఇవి లీగల్గా హౌస్ నంబర్లు ఇచ్చినాయి చెప్తున్నాను. దీంట్లో కమర్షియల్, నాన్ కమర్షియల్, అలాగనే సినిమా థియేటర్స్, బార్స్, రెస్టారెంట్స్, హాస్పిటల్స్ ఇవన్నీ సపరేట్ చేస్తే కొత్తగా ఇచ్చిన టెండర్ ఏంటంటే ప్రతి ఇంటికి 60 రూపాయలు వసూలు చేయాలి శానిటేషన్. మరి రెస్టారెంట్లకు వేరే రేటు, హాస్పిటల్కు వేరే రేటు, సినిమాల థియేటర్లకు వేరే రేటు, తర్వాత ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్కు వేరే రేటు, హెల్త్ ఇన్స్టిట్యూట్స్కు వేరే రేట్స్, 200 బెడ్లు 100 బెడ్లు ఉంటే ఆ రకంగా కొన్ని కోట్ల రూపాయలు నెలకు. ఈ 1,02,171 మంది దగ్గర మీరు ఉదాహరణకు 1,00,000 మంది దగ్గర 60 రూపాయలు తీసుకున్నారు కానీ నెలకు 60 లక్షల రూపాయలు. ఎవ్రీ మంత్ 60 లక్షల రూపాయలు ప్రజలు పరిపాలిస్తుండ్రా? మరి ఈ తీర్మానం ఎట్లయింది? ఎవరు చేసిరు ఈ తీర్మానాన్ని? మొత్తం కలిపితే మీకు లిస్ట్ కూడా ఇస్తా నేను, దేనికి ఎంతెంత వసూలు చేస్తుండ్రో. మరి వసూలు చేసేటప్పుడు తీర్మానం ఎవరు చేసిండ్రు? బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులకు భోజన వసతి కల్పించాలని కోరుతూ కరీంనగర్లో బీసీ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు. నగరంలోని మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ ఖాదర్ మొహినుద్దీన్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ఉమ్మడి జిల్లా బీసీ సంఘం అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్, జిల్లా అధ్యక్షుడు నాగుల కనకయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. బీసీ స్టడీ సర్కిల్లో చదువుకునే విద్యార్థులకి గత ప్రభుత్వం భోజన వసతి కల్పించేదని, కాంగ్రెస్ ప్రభుత్వం సైతం భోజనం అందించాలని కోరారు. బీసీ స్టడీ సర్కిల్లో సుమారు 120 మంది విద్యార్థులు ఉచిత శిక్షణ పొందుతున్నారని తెలిపారు. గ్రూప్స్, ఎస్సీ, బ్యాంకింగ్ ఉద్యోగాల కోసం శిక్షణ పొందుతున్నారని చెప్పారు. కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న, సిరిసిల్ల జిల్లాల నుండి విచ్చేసి ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5:30 వరకు హాజరవుతున్నారని చెప్పారు. అధికారులు స్పందించి తక్షణమే భోజన వసతి కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీజేఏసీ నాయకులు అనుమాస నితిన్ కుమార్, ఉమామహేశ్వర్, బీసీజేఏసీ నాయకులు, సభ్యులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ కలెక్టర్ గారికి నమస్కరించుకొని మా విన్నపాలు బీసీ స్టడీ సర్కిల్ విద్యార్థులచే మేము విన్నవించుకున్నది ఏమనగా అంటే, గత ప్రభుత్వం ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వంలో స్టడీ సర్కిల్లో చదువుతున్న విద్యార్థులకు భోజన వసతి ఏర్పాటు చేయడం జరిగినది. కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి తెలియజేసుకున్నది ఏమనగా అంటే, మీరు పునఃప్రారంభించాలి. ఆ బీసీ స్టడీ సర్కిల్ ఉన్నటువంటి విద్యార్థులకు భోజన సదుపాయం కల్పించాలని చెప్పి మేము విన్నవించుకుంటున్నాము. బీసీ స్టడీ సర్కిల్ నుంచి ఒక పిల్లలు వాళ్ళ కోరిక మేరకు జిల్లా కలెక్టర్ గారికి, ఇక్కడ మున్సిపల్ ఉన్నటువంటి కమిషనర్ గారికి విన్నవించుకుంటున్నాము. మా యొక్క బీసీ సంఘాల తరఫున మేడం గారు 5 రూపాయల భోజనాన్ని పునఃప్రారంభించి, అంటే గత ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఈ ప్రభుత్వం కూడా 5 రూపాయల భోజనాన్ని పెడితే వాళ్ళ పిల్లలు ఆరోగ్యంగా చదువుకుంటారు, మంచి ఉన్నత స్థాయిలోకి పోతారు. దయచేసి ఈ 5 రూపాయల భోజనాన్ని పునఃప్రారంభించాలి. అదేవిధంగా వాళ్ళ దగ్గరనే ఆ స్టడీ సర్కిల్ లోపల పెడితే బాగుంటుంది. అక్కడ పెడితే వాళ్ళు అందుబాటులో చదువుకొని ఆనే తింటారు, ఎందుకంటే గ్రామాల నుంచి వస్తారు కాబట్టి. ప్రపంచ దేశాలపై సంపూర్ణ అవగాహన కోసం అద్విత ఇంటర్నేషనల్ స్కూల్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. భగత్ నగర్లోని అద్విత స్కూల్లో అద్విత మోడల్ యునైటెడ్ నేషన్స్ పేరిట 2 రోజుల పాటు చేపట్టిన ఈ కార్యక్రమాలను చైర్మన్ సౌగాని కొమరయ్య, డైరెక్టర్ సౌగాని అనుదీప్లు హాజరై ప్రారంభించారు. విద్యార్థులకు 2 రోజుల పాటు చర్చలు, వాదోపవాదాలు, నిర్ణయాలు, విద్యార్థుల గ్లోబల్ అవగాహన, నాయకత్వ నైపుణ్యాలపై అవగాహన కల్పించారు. వివిధ కమిటీలలో పాల్గొన్న ప్రతినిధులు తమ పరిశోధన, దౌత్య నైపుణ్యం ప్రదర్శనతో కార్యక్రమానికి విశిష్టతను తీసుకువచ్చారు. ముగింపు కార్యక్రమానికి సౌగాని కొమరయ్య, సౌగాని అనుదీప్ల చేతుల మీదుగా ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ధృవపత్రాలు అందించారు. ప్రతిభను ప్రశంసిస్తూ నిర్వాహకులు చేసిన కృషిని అభినందించారు. సామర్థ్యం, ఆత్మవిశ్వాసం, చురుకుదనాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో చైర్మన్ సౌగాని కొమరయ్య, డైరెక్టర్ అనుదీప్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. Today it's very special and memorable at Advita International School, Karimnagar. There is this reason behind it, being the one and only the first school to implement Model United Nations at the school intra-school level. Model United Nations is a forum of collaborative discussions. నమస్కారం. అద్విత ఇంటర్నేషనల్ స్కూల్లో ఈరోజు నమూనా ఐక్యరాజ్య సమితి సమావేశాలు జరిగాయి. ఇందులో వివిధ విద్యార్థులు వివిధ దేశాలను రిప్రజెంట్ చేస్తూ విభిన్నమైన సమస్యల గురించి చర్చోపచర్చలు జరిపించారు. దానిలో సానుకూలమైన పరిష్కారాలని ఎంచుకొని దాంతో ముందుకు నడుస్తారని ప్రమాణం కూడా చేయడం జరిగింది. ఇలా విద్యార్థులు ఈ నమూనాలనే కాకుండా వాళ్ళ జీవితంలో కూడా సరైన పరిష్కారాలను, వాళ్ళ సమస్యలకు సరైన పరిష్కారాలు. And in AIS MUN 2025, I am the head girl also representing Japan, the delegate of Japan. MUN Model United Nations, it is an organization which helps in resolving the issues of any country.
కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని మైలారం గ్రామంలో కరీంనగర్ డైరీ ఆధ్వర్యంలో మెగా పశు వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ శిబిరంలో పశువైద్య అధికారులు పశువులకు గర్భకోశ నివారణ టీకాలను వేశారు. పలు గ్రామాల నుంచి విచ్చేసిన పశువులకు వైద్య పరీక్షలు చేశారు. పాడి రైతులు క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించాలని వైద్యాధికారులు సూచించారు. తద్వారా పశువులు ఆరోగ్యంగా ఉండగలుగుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక కరీంనగర్ డైరీ బాధ్యులు తోట రాజేందర్, మేనేజర్ సుధాకర్, డాక్టర్ ప్రేమ్ కుమార్, డాక్టర్ బాలరాజు, సూపర్వైజర్ గాజుల లక్ష్మణ్, పశు వైద్య అధికారులు, సిబ్బంది, పాడి రైతులు పాల్గొన్నారు. పశువుల క్యాంపు జరపడం జరుగుతుంది. ఈ క్యాంపులో దాదాపుగా 55 పశువులకు చికిత్స చేయడం జరిగింది. దీనికి గర్భకోశ వ్యాధి అయినా, సూడివి కాకుండా, నట్టల మందైనా, ఎదకు రాకుండా అన్నిటికీ చికిత్స జరుగుతుంది. దీనిలో ముఖ్యంగా మా డాక్టర్ గౌరవనీయులు ప్రేమ్ కుమార్ గారు మరియు బిఏ డాక్టర్ బాలరాజు గారు, అధ్యక్షులు మైలారం తోట రాజేందర్ గారు, తోటి సభ్యులు, పాలకవర్గ సభ్యులు అందరం మెగా క్యాంపు కిట్టుకు 3,000 రూపాయలు సబ్సిడీ డైరీ భరించగా 3,000 రూపాయలు సొసైటీ నుండి రికవరీ చేయడం జరుగుతుంది. ఝాన్సీ లక్ష్మీబాయి జయంతిని పురస్కరించుకుని కరీంనగర్లో ఏబీవీపీ ఆధ్వర్యంలో ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. స్త్రీ శక్తి దివస్ సందర్భంగా మిషన్ సాసి అనే కార్యక్రమాన్ని చేపట్టారు. నగరంలోని ఎస్ఆర్ఆర్ కళాశాలలో జరిగిన వేడుకలకు కలెక్టర్ పామేలా సత్పతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దేశంలో ఎందరో వీర మహిళలు జన్మించారని కలెక్టర్ గుర్తు చేశారు. స్వాతంత్ర సాధన కోసం తమ ప్రాణాలను అర్పించారని తెలిపారు. ఝాన్సీ లక్ష్మీబాయి 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించిందన్నారు. ఆనాటి బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కిందని గుర్తు చేశారు. యువతులు, మహిళలు లక్ష్మీబాయి జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్టేట్ జాయింట్ సెక్రటరీ మల్యాల రాకేష్, విభాగ కన్వీనర్ అజయ్, జిల్లా కన్వీనర్ విష్ణు, కిరణ్మయ్, ఏబీవీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు. సభకి నమస్కారం. అందరూ ఆర్గనైజర్స్ తరఫు నుంచి, ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ తరఫు నుంచి, ముఖ్యంగా ఈరోజు పాల్గొంటున్న ఇన్స్ట్రక్టర్స్ మరియు విద్యార్థిని అందరికీ నా నమస్కారాలు. సో ఇది మిషన్ సాహసి అనేది ఒక చాలా మంచి కార్యక్రమం అని నాకు అనిపిస్తుంది. 2017లో మీరు ప్రారంభించారని చెప్తున్నారు. సో ఈరోజు కొన్ని 2-3 ప్రదర్శనలు చూశాను. ఖచ్చితంగా దీనివల్ల సత్ఫలితాలు ఉంటుంది. ఈరోజు మనం చూస్తే సెల్ఫ్ డిఫెన్స్ అనేది బెస్ట్ డిఫెన్స్. మనం వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మనం మన స్వయం ప్రాణం కని డిగ్నిటీ కని కాపాడగలిగితే ఇంతకన్నా గొప్ప పని ఏమి ఉండవు. సో అందరికీ ఇప్పుడు ఎడ్యుకేషన్ ఉంది, నాలెడ్జ్ ఉంది, విజ్డమ్ ఉంది, కానీ లైఫ్ స్కిల్స్ వైపు మనం కొంచెం తక్కువ పడుతున్నామని అనిపిస్తుంది. సో దీంట్లో ముఖ్యంగా అనేది సెల్ఫ్ డిఫెన్స్. ఒక చిన్న ఎగ్జాంపుల్ నాకు గుర్తు వస్తుంది. రీసెంట్ 2-3 ఇయర్స్ క్రితం ఈ లోపు ఒక అమ్మాయి అంటే ఔటర్ రింగ్ రోడ్ లో తన మీద చాలా అసాల్ట్ జరుగుతూ, అటాక్ జరుగుతూ తన ప్రాణం తను కాపాడలేకపోయింది. సో ఈ తెలంగాణ సందర్భంలో ఇది చెప్తున్నాను. చీరల పంపిణీని సమాఖ్య సభ్యులు పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ పామేలా సత్పతి ఆదేశించారు. ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా, మండల మహిళా సమాఖ్య అధ్యక్ష కార్యదర్శులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమంలో భాగంగా అర్హులందరికీ చీరలు అందేలా మహిళా సంఘాల సమైక్య అధ్యక్ష కార్యదర్శులు ప్రత్యేక చొరవ చూపాలని తెలిపారు. ఓపెన్ స్కూల్ వయోజనుల విద్య నమోదులో జిల్లా లక్ష్యాన్ని పూర్తి చేసిందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు ఎక్కువ సంఖ్యలో ఓపెన్ 10th, ఇంటర్లో నమోదు చేసుకున్నారని తెలిపారు. వీరంతా తరగతులకి కూడా హాజరు కావాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో ప్రతి 3వ శనివారం ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమావేశం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశానికి తల్లిదండ్రులు ఖచ్చితంగా హాజరయ్యేలా సమైక్య సభ్యులు చూడాలన్నారు. ఇందిరా మహిళా శక్తి పథకం ద్వారా మంజూరైన వివిధ యూనిట్లతో వ్యాపారాలు ప్రారంభించిన మహిళా సంఘాలు కృషి పట్టుదలతో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని లాభాలు గడించాలని తెలిపారు. బ్యాంకు లింకేజీ రుణాల మంజూరు, రికవరీలో జిల్లా నెంబర్ 1 స్థానంలో నిలవడం గొప్ప విషయమని తెలిపారు. అదేవిధంగా ధాన్యం కొనుగోలు కేంద్రాలు నిర్వహిస్తున్న సంఘాలు మంచి ఫలితాలు సాధించాలని తెలిపారు. ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, మున్సిపల్ కమిషనర్ ప్రఫుల్ దేశాయ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీఓ మహేశ్వర్, జిల్లా అధికారులు, జిల్లా మండల సమైక్య అధ్యక్ష కార్యదర్శులు పాల్గొన్నారు.
కరీంనగర్ కు చెందిన గడప నాగరాజు గురుస్వామి ఆధ్వర్యంలో చేపడుతున్న శబరి మహా పాదయాత్ర ఉత్సాహంగా కొనసాగుతోంది. సుమారు 120 మంది అయ్యప్ప స్వాములు గత 39 రోజులుగా ఈ మహా పాదయాత్ర చేపడుతున్నారు. తమిళనాడులోని కరూరు నుంచి బయలుదేరి అరవకుర్తి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ సిద్దిపేటకు చెందిన అర్వపల్లి శివాని వివాహ వార్షికోత్సవం సందర్భంగా అన్నదాతలుగా వారు వ్యవహరించగా పడకంటి శ్రీనివాస్, రాణి కుటుంబ సభ్యులు సైతం అన్నదానానికి సహకరించారు. తిరిగి సాయంకాలం అరకుర్ప నుండి హ్యాండ్ పెట్టి కొట్టి గ్రామానికి చేరుకున్నారు. అక్కడ కరీంనగర్ కు చెందిన డాక్టర్ లెక్కల రాజభాస్కర్ రెడ్డి, లక్ష్మీప్రియ సహకారంతో అల్పాహారం స్వీకరించారు. తిరిగి గురువారం రోజున ఉదయం లక్ష్మణపల్లికి చేరుకోనున్నారు. పడకంటి శ్రీనివాస్, ధర్మపత్ని రాణి, వారి కుమార్తె శివాని మరియు అల్లుడు అరవపల్లి శివాని యొక్క 2వ సంవత్సర వివాహ అన్న సందర్భంగా మనకు భిక్ష ఏర్పడే స్వామి వాళ్ళు పోయినసారి కూడా ఓల్టీ యూనివర్సిటీకి ఏర్పాటు చేశారు. ఈ మరొక స్వామి తరఫున శివకు పెళ్లి శుభాకాంక్షలు. వీరు ఇళ్ళ కూడా వీరి కుటుంబ అందరూ కూడా అష్ట ఐశ్వర్యాలతో, ఆరోగ్యాలతో, సుఖ సంతోషాలతో ఇళ్ళవేళలా హ్యాపీగా ఉండాలని అయ్యప్ప స్వామి వేడుకుంటూ ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసే విధంగా అయ్యప్ప స్వామి వారికి కనికరించి అన్ని విధాలుగా సహకరించాలని కోరుకుంటూ స్వామి రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో దారుణం చోటు చేసుకుంది. సైడ్ ఇవ్వమని అడిగినందుకు ఓ కారు డ్రైవర్ ఆర్టీసీ డ్రైవర్ పైన దాడి చేశాడు. వల్లంపట్లలో సిరిసిల్ల ఆర్టీసీ డిపోకు చెందిన బస్సు డ్రైవర్ బాలరాజును చితకబాదాడు. ఆర్టీసీ డ్రైవర్ సైడ్ ఇవ్వలేదనే కోపంతో బస్సుకు కారు అడ్డుపెట్టి ఆపి బస్సులోకి ప్రవేశించి డ్రైవర్ పైన దాడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కారు సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం గంగాపురం గ్రామానికి చెందిన శ్రీకాంత్ అనే వ్యక్తిదిగా పోలీసులు గుర్తించారు. ఆమె పెద్ద వీడియో తీస్తుంది అక్క. నువ్వు వీడియో తప్పి లేనే లేదు, అసలు తప్పే లేదు. కాదు నీకు సైడ్ ఇవ్వకుండా నువ్వు డ్రైవర్ పోలీస్ స్టేషన్ అన్న నీకు సైడ్ పోలీస్ స్టేషన్ తండ్రి కాదు నీకు సైడ్ ఇవ్వకుండానే కొడతావా? నన్ను సైడ్ ఇవ్వకుండానే కొడతావా? ఆడ జాగున్నదా? కాదు రెండు తప్పులు ఆడ ఒకటి సింగిల్ రోడ్ కదని రాను పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ రావాలి. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్ర న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.